మల్లె పూల పల్లకి బంగారు పల్లకి ఉడెక్కినాడు అందాల పల్లకి. మారండి 9 రోజులని మందు తాకండయ్యా మారండయ్యా స్వామి ఉన్నాడు. స్వామి శరణమయ్య ఉప్ప పల్లె కట్టో శబరిమలకే పల్లెముల్లో కాలిక మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే మండల దీక్ష మలిసిందే. కొబ్బరికాయ అయ్యప్ప పోసే అయ్యప్ప నిన్ను ఎత్తుకుంటే చాలు. ఇదే సినిమా మా రామ్ చరణ్ అన్న వేస్తే ఇంకా 1000 కోట్లు 2000 కోట్లు నిజంగా రామ్ చరణ్ అన్నని మిస్ అయిపోతున్నాం ఈ సినిమాతోనే. యాక్టింగ్ ఎలా ఉంది? మా రవితేజ అన్న మెంటల్ నా కొడుకు ట్రాక్ తప్పి ఫ్లాప్ల మీద ఫ్లాప్లు ఇచ్చిండు. ఈ సామె మళ్ళీ హిట్ ట్రాక్ అనేది ఎక్కించుండు. మా రవితేజ అన్ననే హిట్ ట్రాక్ అనేది ఎక్కించుండు. స్వామి శివ నిర్వాణ గారే వాళ్ళ హైప్ కాలేదు. ఈ సినిమా ఆ అయ్యప్ప స్వామి సాక్షి అయ్యప్ప స్వామి దగ్గరుండే ఎంటబడ్డాడని చెప్పుకోవచ్చు. ఒక్కటి చెప్తున్నా, ఇన్ని రోజులు మా మెంటల్ నా కొడుకు మాస్ మహారాజ్ అసలుకి ఫ్లాపుల్ ట్రాక్ ఎక్కితే హిట్ ట్రాక్ ఎక్కించండి అయ్యప్ప స్వామి వేరే లెవెల్ అనిపించింది. ఆ పాటలు అయితే మామూలుగా లేవన్నా. పల్లెకట్టో శబరిమలెక్కే కళ్ళొమ్మల్లో కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో స్వామియే. మండల దీక్ష ముగిసింది, మాలకు అర్థం తెలిసింది, శబరి కొండ పిలిచింది, మని కంటుని చేరగా 10 మంది కట్టు ఇరుముడి కట్టు ఎక్కు శబరిమల ఎక్కు. అసలు మామూలు లేదు. ఆ డైలాగ్ లేదన్నా, వెనకాల ఒకడున్నాడు చేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోలేమని చెప్పేసి అని అంటాడు. మెయిన్గా ఈ సినిమా లేడీస్ చూడాలి. లేడీస్ ఎందుకు చూడాలంటే, నాకు ఒక బలహీనత ఉంది. ఏ ఆడకూతురైనా నా కూతురు అనుకోవడం ఓ అరుదైన బలహీనత. నిజంగా సినిమా చించేసిండు. మా అమ్మ ఈరోజు వరలక్ష్మి రథం చేయడానికి పూలు కొబ్బరికాయలు తీసుకొస్తే అవన్నీ థియేటర్లకు తీసుకొని వచ్చిన సినిమా మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. సినిమా అంటే ఇదే, రవితేజ అన్న కంబ్యాక్ అంటే ఇదే. అందరికి చెప్తున్నా అన్నా, మా హీరో 27 ఫ్లాపులు ఇచ్చిండు, కానీ ఈ సినిమా తర్వాత ఇంకా 127 ఫ్లాపులు ఇచ్చినా సరే కట్టర్ రవితేజ ఫ్యాన్ అని చెప్పుకుంటాం. నిజంగా ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. నా ఒక హంబుల్ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారికి, నవీన్ గారికి, అలాగే డైరెక్టర్ శివ గారికి, మీరు ప్రతి థియేటర్ దగ్గర హ్యాండ్ కర్చీఫ్లు టిష్యూ పేపర్లు అరేంజ్ చేయండి సార్. సెకండ్ హాఫ్లో మేమైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. నిజంగా అసలుకి ఏడ్పించేశారు సార్. స్టోరీ తోటి రవణ పర్ఫార్మెన్స్ తోటి ఆ చిన్న అమ్మాయి కూడా అసలుకి నిజంగా ఎంత న్యాచురల్గా ఉందంటే మూవీ చూస్తున్నట్టు అసలు లేనే లేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క సీన్ అసలుకి ప్రతి ఒక్క మినిట్ ప్రతి ఒక్క సెకండ్ ఎక్కడ కూడా మూవీ చూస్తున్నట్టు లేదు, అస్సలు లేదు. మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ గారు అయితే జీవించేశారు. నిజంగా చెప్తున్నా, అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు.